యూట్యూబ్ ఛానల్. ఎవరా అనుకుంటున్నారా? నేనే. బట్ ఇక్కడ బయటికి వచ్చాను కాబట్టి, లాక్డౌన్ అయిపోయింది కాబట్టి, అవి 2 సీరియస్ రన్ అవుతున్నాయి. దానికి సంబంధించిన షాపింగ్ నాకు మినిమం అవసరం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజెంట్ ఇక్కడ చార్మినార్కి వచ్చామన్నమాట. సో డెఫినెట్గా ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉంటాయో మీ అందరికి తెలుసు. నాతో పాటు మా సీరియల్ హీరోయిన్ కూడా తీసుకొచ్చేసాను, పునీత ఫ్రమ్ పాండిచేరి పాప చార్మినార్ లో ఉంది. ఇప్పుడు తినకు కూడా మొత్తం చూపించబోతున్నాను. చాలా జాగ్రత్తగా ఎవరిని ముట్టుకోకుండా మాది మేము జాగ్రత్తగా అలా షాపింగ్ చేసుకుంటూ వస్తాం. ఏం షాపింగ్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ ఎలాంటి షాప్స్ ఉన్నాయి, ఎలా వెరైటీస్ ఉన్నాయో అన్ని నేను మీకు చూపించేస్తాను. వచ్చేయండి. ఇప్పుడు పబ్లిక్ లో ఉన్నాం కదా, ఫేస్ ఇప్పుడే చూపించాను. అక్కడ ఎవరు లేని టైంలో నేను మీకు ఫేస్ చూపిస్తాను. అది అమ్ముతున్నది గ్లాస్ వాళ్ళ బతాయినా తీసుకున్నావా? పచ్చడేసి పెట్టుకోండి డైనింగ్ టేబుల్ మీద. వద్దులే గాజు ఐటమ్స్ వద్దులే. ఇద్దరు వెళ్ళిపోతారండి, ముచ్చట్లు పెట్టుకుంటాం. మనం వీడియో చేస్తున్నాం ఇక్కడ. ఈ లైన్ అంతా డ్రెస్సెస్ చూసారా? ఎంత జిగేల్ ఎంత పార్టీవేర్ డ్రెస్సెస్ ఉన్నాయో. మెయిన్ మేమైతే బ్యాంగిల్స్ కోసం వచ్చాము. చార్మినార్ అనగానే ఫస్ట్ బ్యాంగిల్స్ చాలా ఫేమస్ కదా. సో బ్యాంగిల్స్ షాప్ వెతికేద్దాం. నేను చాలా తక్కువ బట్ చూద్దాం. కానీ ఇక్కడ ఈ లైన్ అంతా కూడా చూస్తే కంప్లీట్ డ్రెస్సెస్ ఉన్నట్టున్నాయి. చార్మినార్ సామ్రాజ్యం అసలు ఇక్కడ దొరకదు అనే ఐటమ్ అనేది లేదండి. సో టాప్ టు బాటమ్ మనం అలంకరించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. బట్ ఈ టైంలో కూడా చాలా మంది జనాలు ఉన్నారు. ఎవరి అవసరం అనేది వాళ్ళకి డెఫినెట్ గా ఉంటుంది. మాకేమో సీరియల్ అవసరం కోసం చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. అసలు బ్యాంగిల్స్ చూసారు ఎంత బాగున్నాయో. వావ్, ఎంతండి సెట్? ఇది సెట్ అయితే 50 రూపీస్. సో చూసారా, జస్ట్ 50 రూపీస్ కి ఈ మొత్తం సెట్ అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ ఇది కేవలం 100 రూపీస్ కి మాత్రమే. ఇలా మంచి సెట్స్ అన్ని కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి. సో డెఫినెట్ గా మీకు కూడా కుదిరితే జాగ్రత్తగా మీరు కూడా వచ్చి షాపింగ్ చేసుకోండి. అండ్ అలాగే అసలు నేను ఇక్కడ ఇలా నిల్చొని షాపింగ్ చేస్తూ అలా చార్మినార్ ని చూస్తుంటే ఉందండి ఆ మజా. ఒక్కసారి వ్యూ చూసుకోండి, భలే ఉంది కదా. సో ఇప్పుడు మా దగ్గరలో ఎవరు లేరు కాబట్టి మేకప్ లేదని అసలు మొహం చూపించట్లేదు. కరోనా వస్తుందని భయం అంట. ఇంతమందిలో పీపుల్ ఉన్నారు. ఎందుకు లాక్డౌన్ ఉందో లేదో మాస్క్ వేర్ చేసి ఉండండి. అదువే సరిగా ఉంది. ఏది ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్ కాబట్టి బయటకు వచ్చినా సరే మాస్క్ మాత్రం తీయొద్దు. జాగ్రత్తగా అవసరమైతే షాపింగ్ చేసుకోండి అని తనకు వచ్చేదాన్ని తెలుగు భాషలో చెప్పింది. బట్ కరెక్ట్ గా చెప్పింది. థ్యాంక్ యూ. వా బ్యాంగిల్స్ పాకలా చలో 300 రూపీస్ టాప్ అండ్ బాటమా నల్లా ఇరుకల్లా. ఇదేంటి ఉతికితే షింక్ అయిపోతుందా? వాష్ చేస్తే షింక్ అయిపోతుందా? ఇదాగదా 300 కంటే బాగానే ఉన్నాయి పర్వాలేదు ఈ రేట్ को కదా. रेट के हिसाब से तो क्वालिटी वही मिलेगा ना मैडम. इस हिसाब से अच्छा रहेगा तुमको. अभी 500 में बेचता था हम लोग कस्टमर के हिसाब. సో ఇక్కడ టాప్ అండ్ బాటమ్ ఎంత బాగుందో సెట్ చూడండి. ఇది జస్ట్ 300 రూపీస్ అంట. ఇంతకు ముందు అయితే 500 రూపీస్ కి ఇది అమ్మే వాళ్ళంట. బట్ ఈ పాండమిక్ టైంలో జస్ట్ 300 రూపీస్ కి సెట్ అనేది అమ్మేస్తున్నారు. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. వావ్, ఇంత సెట్ మనకు ఎడుతుంది వందిటా నన్ను ఇక్కరేపారు. ఇది ఎంత అండి? 400. मैडम ये क्या वीडियो मैडम शॉपिंग कर रहे हैं प्लीज वाले मास्क लगाओ क्या? अरे हाँ मास्क तो लगा लो मेरा. क्या ही डरा दे रहे तुम वीडियो लेके. ఎంత భయపడుతున్నారు చూడండి మేడం. నేను న్యూస్ ఛానల్స్ అది ఇదని. బట్ అయినా మాస్క్ పెట్టుకోవడం అనేది సేఫ్టీ కదా. సో డెఫినెట్ గా పెట్టుకోవాలి. కానీ భలే ఉన్నాయి. జ్యువెలరీ మాత్రం నిజంగా అదిరిపోయింది. నాకు మెయిన్ బ్యాంగిల్స్ కావాలి. బ్యాంగిల్స్ షాప్ కోసం నేను వెయిటింగ్. ఇక్కడ ఈ డ్రెస్సెస్ చూసారా ఎంత అన్నా? 20 రూపాయలు. ఈ ఒక్క డ్రెస్ సెట్ 20 రూపీస్ అంట. కెన్ యూ ఇమాజిన్? జస్ట్ 20 రూపీస్ కి డ్రెస్. అండ్ ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్ని కూడా 20 రూపీస్ కి ఈచ్. మొత్తం మాస్క్ లోనే కనిపిస్తూ ఉంటాను నేను, ఏమనుకోవద్దు. ఫైనల్ ఇంకా బాగా ఆకలేసి మేము లంచ్ కూడా చేయలేదన్నమాట. టైం 4 అవుతోంది కాబట్టి ఇప్పుడు తినడానికి వచ్చేస్తున్నాం. మీకు ఇక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయో చూపిస్తాను. అసలు పిస్తా హౌస్ లో చూసారు ఎన్ని వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయో. నేను లోపలికి వెళ్ళి ఆర్డర్ చేస్తుంటా. మీరు ఒక్కసారి అలా అన్ని చూసేసి వచ్చేయండి.
అమ్మయ్య ఆల్మోస్ట్ 4 hours తర్వాత ఫైనల్గా మాకు ఇష్టమైనటువంటి పిస్తా హౌస్కి వచ్చేసాం అనమాట. మెనూ కార్డ్ వచ్చేసింది. అండ్ మా సీతకి ఆర్డర్ చేద్దాం. ఫస్ట్ టైం పిస్తా హౌస్కి రావడం అనుకుంటా కదా. ఎస్. సో ఇక్కడ మా outing కూడా ఇదే ఫస్ట్ టైం. సో పిస్తా హౌస్ అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్. ఇక్కడ ఫుడ్ అండ్ హలీం కోసం అయితే అసలు ఎక్కడెక్కడ నుంచో వస్తారనమాట. చాలా ఫేమస్. సో ఇక్కడ నీకు నచ్చినటువంటి ఐటమ్ ఆర్డర్ చేయి. 20 ఐటమ్ ఇల్లే నచ్చినటువంటి ఐటమ్ అంటే ఆవిడ కొంచెం తమిళ్ ప్రాబ్లం. చెన్నై అమ్మాయి కదా, సారీ పాండిచ్చేరి అమ్మాయి. నేను షాక్ అయింది ఏంటంటే 20 ఐటమ్ నచ్చిన ఐటమ్. ఎస్. సో డెఫినెట్ గా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అయితే అందరు చార్మినార్కి వచ్చే ఉంటారు. బట్ చార్మినార్ రాని వాళ్ళు డెఫినెట్ గా రండి. అదొక మంచి ఎక్స్పీరియన్స్. బట్ ఇది కొంచెం పాండమిక్ టైం. బట్ మా వరకు మాత్రం సీరియల్స్ అనేవి రెగ్యులర్ గా టెలికాస్ట్ అవుతూనే ఉన్నాయి. సో మా బడ్జెట్స్ లో మేము షాపింగ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం అనమాట. అండ్ ఇక్కడ వెరైటీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఎక్కడ మాస్క్ అనేది తీయకుండా అలా జాగ్రత్తగా షాపింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ మాత్రం మా మొహాలు క్లియర్ గా చూపిస్తున్నాం మీకు. లవాజా. ఓకే. అసలు డిషెస్ చూసారు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. అసలు చూస్తేనే మౌత్ వాటరింగ్ అనమాట. ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తాను. బాగా ఆకలేస్తుంది. కమాన్ పునీత అటాక్. డిఫరెంట్ చట్నీస్. అది ఏంటో డిఫరెంట్ గా ఉంది కదా. అసలు నూడిల్స్ కూడా భలే ఉన్నాయి అబ్బా. వావ్, టేస్టీయా, నైసా. అసలు ఆనియన్స్ కూడా చూడు ఎంత బాగుందో. సలాడ్ అదిరిపోయింది. ఆనియన్ సలాడ్ కూడా అదిరిపోయింది. అండ్ చికెన్ లెగ్ పీస్. ఎప్పటికి హైదరాబాద్ పిస్తా హౌస్ టేస్ట్ అదిరిపోయింది. మటన్ బిర్యానీ డిష్ చూసారా ఎంత బాగుందో, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. ఇంకా మేము తినేస్తామండి, మాకు ఆకలి వేస్తుంది. నేను ఓన్లీ నూడిల్స్ తింటాను, నో రైస్ ఐటమ్. సో ఇంకా షాపింగ్ అనేది బ్యాలెన్స్ ఉంది. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. இந்த 3 fingers க்ளோஸ் பண்ணு. இப்படி திரும்ப இங்க மேல போடு, கண்ணகிட்ட போடு. கரெக்டா வந்தாச்சு இல்ல? நீ ஃபர்ஸ்ட் அங்க போ. இங்க கண்ணகிட்ட போடி. ఫింగర్స్ ఓపెన్ పన్ను. అవ్వదానే స్మాల్ ట్రిక్. అబ్బా నిన్న షూటింగ్ నుంచి ఇదే మొదలు నేర్పిస్తావా అని. కేవలం ఈ ఒక్క గేమ్ మీద నేను మీకు ఒక వ్లాగ్ రిలీజ్ చేసి చూపిస్తాను. షూటింగ్ లో మేము ఎంత ఫన్ చేసాం అనేది. సో చూడండి. పిస్తా హౌస్ స్వీట్ చాలా టేస్టీగా ఉంది. ఇంకా 3 ఇవ్వరా. బా టేస్ట్ అయితే భలే ఉంది. ఎంత బాగుంది క్వాలిటీ. ఇది ఎంత అండి? ఇది 100 రూపాయలు. పునీత 100 రూపీసా? క్వాలిటీ நல்லா இருக்கு பாரு. అవునా మరి? ఫుల్ అది 100ఆ? ఏది పెడుతున్నాలో 100. ఉనకి ఇది సెట్ పోతా పోదుంలే. இந்த கைக்கு அந்த கைக்கு. ఈ సెట్ క్వాలిటీ ఎంత బాగుందో. జస్ట్ 100 రూపీస్ అంట. భలే ఉంది. అందుకే అందరు చార్మినార్ అని వస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నట్టున్నాను ఇక్కడికి. కానీ చాలా ఓపిక కూడా ఉండాలి షాపింగ్ చేయడానికి. బాగుందా? ఇది కావాలా? ఇదైతే 3 ఈ చేతికి ఆ చేతికి వేసుకోవచ్చు. మా రెడ్డి గారు కాల్ చేశారండి. హాయ్ రాజేష్, హౌ ఆర్ యు? చార్మినార్ గల్లీలో వీడియో షూట్. హాయ్ పునీత, బ్యాంగిల్స్ తీసుకుంటున్నాం. చార్మినార్ బ్యాక్గ్రౌండ్. పాత బస్తీలోని ఆ పానీ పూరిని పాట పాడుతున్నాడు మా ఆయన. ఏది మళ్ళీ ఒక్కసారి పాడండి గట్టిగా. పాత బస్తీలోని ఈ పానీ పూరిని చూడని జన్మెందుకురా. కానీ పాండమిక్ టైంలో మేము రుచి చూడంగా ఓన్లీ షాపింగ్ చేసి ఇంటికి వచ్చేస్తాం. పాండమిక్ టైం ఫస్ట్ ఓపెన్ చేయడం తప్పాలండి. కానీ షాప్స్ అన్ని అసలు మాకు ఎంత చెమటలు పడ్డాయి చూడు. తీయని కూడా తీయట్లా. సరే షాపింగ్ చేసి చేస్తా. బాయ్. అసలు ఇక జ్యువెలరీ చూసారు ఎంత బాగుందో. దగ మెరిసిపోతున్నాయి. వావ్. ఇది ఇంకేం కావాలి నీకు? ఇది బాగుందా? బాగుంది కదా. అది కూడా సింపుల్ గా. ఇది కావాలి కాదు. ఇట్లా పెద్ద గోట్స్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతుంది. ఇదైతే బాగుందా? బయట నా సైజ్ ఉందా? ఇది నా సైజ్ కాదు. చూడడానికి చిన్నగా
బాగున్నాయి కానీ నిజంగానే నా సైజ్ ఇది భలే బాగున్నాయి. ఇది సేమ్ సైజ్ 2 సెట్స్ ఇవ్వరా నాకు? సేమ్ సైజ్ 2 సెట్స్. ఎంత బాగుందో చూడండి. ఎంత ఇది? 100 అది 150. 3 సెట్ అలా వేసుకుంటేదన్న మంచిగా సింపుల్ శారీ కట్టుకున్నప్పుడు చాలా క్యూట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం చాలా గాడిగా రెడీ చేసి వచ్చాను నేను. దీని మీద మీరు జడ్జ్ చేయకండి. என்ன எடுக்கிற? இந்த பேங்கிலா வெல்வெட் நல்லா இருக்குமா? நீங்க சொல்லுங்க வாங்கலாமா? வாங்க போட்டுக்கோ நல்லா இருக்கும். என்ன பிடிக்கும்? plain bangles தான். షూటింగ్ நம்ம సారీ இதெல்லாம் పోటుకో बहुत గ్రాండ్ लगता है वो. బాగుంటది షూటింగ్ కి. ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా అందంగా ఉంటాయి కదా. నాకైతే ప్లెయినే చాలా ఇష్టం. ఎల్లో లైట్ గ్రీన్ కి ఆరు अंदर जाए गलारान जो आरो क्या ఎల్లో కూడా తీసుకో. సేమ్ సైజ్ ఆ బేబీ పింక్ ఇవ్వండి. బేబీ పింక్ పక్క గ్రీన్, ఆ పక్క గ్రీన్ కూడా. కలర్ గ్రీన్ కావాలి. ఈ డార్క్ గ్రీన్ కావాలా? లైట్ పింక్ కూడా వద్దా? కొంటది ఏడిపిస్తోంది పిల్లోడిని. ఇది ఎంత? 100 రూపాయస్ బాక్స్ 6 బ్యాంగిల్స్ ఉంటాయి. నాకు అదొక సెట్ ఇవ్వండి. నా సైజ్ ఇవ్వరా? జస్ట్ 100 రూపీస్కి భలే ఉన్నాయిగా. నేనైతే తీసుకుంటున్నా. నా సైజే కానీ ఇవి 6 బ్యాంగిల్స్ లేవు. ఉందన్న ఈ కలర్ ఉంది. ఇవి 5 బ్యాంగిల్సే ఉన్నాయి. అయ్యో కావాలి. గ్రే ఎందుకు? గ్రే నే होता రెండో గ్రే. ఇది 6 బ్యాంగిల్స్ ఇవ్వండి. తీసుకో ఆల్రెడీ మామ 6 బ్యాంగిల్స్ ఇవ్వండి. నాకు లైట్ పింక్. ఇవి కూడా క్యూట్ ఉన్నాయి. బేబీ పింక్. ఇవన్నీ సెట్స్ 100 రూపీస్ అంట. సూపర్ ఏనా? ఇది నా సైజ్ ఉందా? सिंगल कलर आ जो इलियास भाई 2-4 फ्लावर में सिंगल कलर आ जो 28 వావ్ ఇది సూపర్. ఇది కూడా చూడండి. सिंगल कलर्स भी ले लो. చూపించండి. సింగిల్ కలర్స్ ఉంటాయి. వావ్. నేను ఇందులో అన్ని కలర్స్ తీసుకుంటున్నా. ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి కదా. దా కుమారి రా. కుమారి ఇచ్చేది నువ్వే కదా. దూరం వెళ్ళిపోతుంది అప్పటి నుంచి. ఇట్రా రా రా రా. నన్ను సీరియల్స్ లో అందంగా రెడీ చేసేది ఎవరో కాదండి మా కుమారి. అందుకే తన్నే అడుగుతున్నా. ఏ శారీకి ఆ శారీ పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి అన్ని తీసిస్తూ ఉంటుంది అనమాట. ఇవి ఓకేనా? నచ్చలే? నేను చేసేటటువంటి రీల్స్ అంతా కూడా కెమెరా వర్క్, ఫొటోస్ అంతా కూడా కెమెరా వర్క్ మా కుమారి. అందుకే తన్నే అడుగుతున్నాయి. ఓకేనా? ఓకే అంటే అంత కాన్ఫిడెంట్ చెప్పట్లేదు. ఓకే అండి. సూపర్ అని చెప్పు. సూపర్ నచ్చలేదా? బాగున్నాయి. నిజంగా బాగున్నాయా? కుమారి కాన్ఫిడెంట్ గా చెప్పే. ఓకే కదా? పక్కా సూపర్ అక్క. అదిరిపోయినాయి అసలు. నటిస్తున్నట్టుంది కదా. నాకెందుకు అలాగే అనిపిస్తుంది. మంచి చెప్పు. చాలా అంటే చాలా బాగున్నాయి. కమెంట్ చేయండి. ఇది కాన్ఫిడెంట్ చెప్పిందా ఉత్తుగా ఏదో మొహాంట నీకు చెప్పిందా అనేది? ఓకే ఈ రెండు ఇవ్వండి. అయ్యో ఇలా ఇంకేం కలర్స్ ఉన్నాయి? చూపిరా. రాణి పింక్, గ్రీన్, రెడ్ 5 కలర్స్ వచ్చాయి నాకు. డార్క్ బ్లూ ఒకటి ఇస్తే హ్యాపీ. డార్క్ బ్లూ. ఇవెంత సెట్? దిస్ వన్ మెటల్ బ్యాంగిల్ 300 రూపీస్ కెళ్ళా. 3 డజన్. దిస్ వన్ 100 రూపీస్. ಇಲ್ಲ 50 ఇది 100 కిలో. ఇది 50 ఇచ్చేయండి. సో చక్కగా ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ అన్ని కూడా తీసుకుంది మా సీత అలియాస్ పునీత. ఎస్ సీత కోసమే ఈ అన్ని బ్యాంగిల్స్. సీతతో అంత ఈజీ కాదు షాపింగ్. సరే నేను మాత్రం టక్క సెలెక్ట్ చేసేసుకున్నాను. నేను ఒక 5 సెట్స్ తీసుకున్నాను ఇక్కడ. చలో అన్నా రేట్ ప్లీజ్. అన్నా ఎక్కడ వెళ్ళిపోయారు? సెలక్షన్ వరకు ఉంటున్నారు. బిల్ పే చేసే టైంకి వెళ్ళిపోతున్నారు. విచిత్రంగా ఎక్కడైనా బిల్ పే చేసే టైం ఉంటారు. సెలక్షన్ వద్దన్నా ఒక సెట్ ఫ్రీగా కావాలంట. డిస్కౌంట్ బ్యాంగిల్స్ ఉన్నాయి. మంచి ఉంటాయి. డ్రెస్సెస్ కి సీరియల్ కి మ్యాచింగ్ మంచి ఉంటాయి. మా సీరియల్ హీరోయిన్ తను. థ్యాంక్ యూ అండి. ఇన్ని కొన్నందుకు ఒక సెట్ ఫ్రీయా? వావ్. అసలు హీరోయిన్ అన్న వెంటనే అక్కడ ఒక మాట రాలేదు చూడండి. సీత అంటే అభిమానం కాబట్టి మీ కొన్న తర్వాత ఒక సెట్ ఫ్రీగా. సీత మీద అభిమానమా? చూడండి సీతకి చార్మినార్ లో ఫ్యాన్స్.
అబ్బాబ్బాబ్బా అయ్యో కలిపి నాకు కాఫీ అంటే పిచ్చి కాబట్టి ఎక్కువ కాఫీ తాగకుండా ఈ సైజ్ కాఫీ తాగడం అలవాటు చేసుకుంటే బెటర్ ఏమో నా ఫీలింగ్. ఇలా అంటే అయిపోద్ది. ఎంత బాగుంది, క్యూట్గా ఉన్నాయి ఇవి. కానీ ఏం చేయాలి అవి అంత చిన్నవి? బాగుంది కదా ఇది. ఇవెంత? 450 का फिक्स है, स्मॉल में ले लो 380 का। వద్దులే 50యా? ఏ 50యా? అది కాదు ఇది. How much? 1 set? 1 dozen 50. డజన్ 50యా? 1 dozen 50. 50. వాళ్ళు 6 రూపీస్ కి చెప్తారు. ఇవెంతండి? అవి కూడా 50. బాగున్నాయి. ఆల్మోస్ట్ అన్ని తీసుకుంటూ వచ్చా. ఇప్పుడు మళ్ళీ బ్యాంగిల్స్ లేన్ కి ఎంటర్ అయ్యామన్నమాట. ఒక్కసారి చూడండి ఎలా మెరుస్తూ ఉంటాయో బ్యాంగిల్స్ లైన్ మొత్తం. సో కొన్ని రకాల బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం, కొన్ని నెక్లెస్ సెట్స్ కూడా చూసేద్దాం రండి. ఇక్కడ భలే ఉంటాయి భారీ భారీగా. బా ఈ షాప్ అయితే ఎంత కలకలాడుతుందో చూడండి. వావ్, చూద్దాం సెట్స్. అసలు బ్యాంగిల్స్ చూసారు ఏ రేంజ్ లో ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్. అసలు ఏది చూసినా అద్భుతంగా ఉంటుంది. అన్ని మనకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మన బడ్జెట్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నాకు ఈ మెరూన్ కలర్ సెట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. భయ్యా ये वाला सेट कितने में मिलेगा बताइए ना? पूरा 1250. బా అసలు ఎంత బాగుందో. ఇప్పుడు ఇవి సింగిల్ బ్యాంగిల్స్ ఉన్నాయా ఇలాగా? ఇలా అన్ని కలర్స్ ఉన్నాయా? ఇవి ఎంత పడుతుంది? 250 में पड़ता है పేరు 250. సో సింపుల్ గా ఇలా చుడిదార్స్ అయినా సారీస్ అయినా దేని మధ్యలో ఉన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది ఒకటి తీసుకుంటా, అంత పెద్ద 1250 పెట్టి కొంచెం కష్టమే. ఇదైతే తీసుకుంటా. నేనైతే వైలెట్ దే దీజిए. हाँ वायलेट ये कोई पिन सकता है वो वाला वायलेट में 2 वायलेट है नहीं ये. కానీ ఇది దేని మధ్యలో వేసుకోవాలి? సింగిల్ సింగిల్ వేసుకోవాల్సి వస్తుంది కదా. ఇది మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్ మేము బ్యాంగిల్స్ కోసం వచ్చాం. అండ్ అంతేకాకుండా మా సీతకి చార్మినార్ లో బ్యాంగిల్స్ చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. మెయిన్ తమిళ అమ్మాయి, పాండిచేరి అమ్మాయి ఇప్పుడు మన సీరియల్లో చేస్తుంది, మీరు అందరు చూస్తున్నారు. సో ఇలాగే ఆదరిస్తూ ఉండండి. హోప్ మీరందరూ కూడా మా షాపింగ్ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. Until then, bye. Please like, share and subscribe to Madam Ante YouTube channel. Madam Ante YouTube channel. Yes. YouTube channel. Yo. Chalo, bye.